హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఆలు సమోసా రోల్ చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. బౌల్లో 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఓమా, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పిండి ముద్దలా కలుపుకొని 5 to 10 మినిట్స్ రెస్ట్ పొజిషన్లో పెట్టుకోవాలండి. 5 to 6 స్మాల్ పొటాటోస్ తీసుకొని ఇవి బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసేసుకొని వీటికి ఉన్న పీల్ని తీసేసుకొని వీటన్నిటిని స్మాష్ చేసేసుకొని ముద్దలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని నేను 1 చిల్లీ తీసుకుంటున్నానండి, గ్రీన్ చిల్లీ చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకొని చపాతీ లాగా చేసేసుకోవాలండి. ఈ చపాతీ మధ్యలో క్యాప్ పెట్టుకోవాలండి. క్యాప్ పెట్టుకోవడం వల్ల మనం ట్రయాంగిల్ షేప్లో వీటిని కట్ చేస్తాం కదండి, ఆ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం ఆలు స్టఫ్ని ఈ రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యాప్ని తీసేసుకొని నైఫ్ తోటి ట్రయాంగిల్ షేప్లో అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలండి. ఇవి ఒక్కొక్కటి తీసుకుంటూ రోల్ లాగా చుట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన బ్యాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవి ఒక్కొక్కటి వేసుకుంటూ 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఆలు సమోసా రోల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుందండి, లేక నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతేనండి, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.